ఏదో ఆయనకు అదృష్టం ఉండి వాళ్ళ ఆయన పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయినాడు తప్ప అతనికి ఇరిగేషన్ మీద ఏ మాత్రం అవగాహన లేదు అనేదానికి 2-3 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఆయన కొత్తగా ఎంపీ అయినాడు. ఎంపీ అయినాక జిల్లా పరిషత్ మీటింగ్ కు పోతా కేసీ కెనాల్ ఇష్యూ ఏదో వస్తే ఆయన కేసీ కెనాల్ అంటే కర్నూలు నుంచి నీళ్లు కడపకు వస్తాయా, కడప నుంచి కర్నూలుకు పోతాయని అడిగినాడు. అంటే మినిమం నాలెడ్జ్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ పట్ల లేదు. రెండోది ఏంటంటే 9 నుంచి 14 ఎంపీగా ఉన్నప్పుడు హెచ్ఎల్సీ అంటే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ నుంచి మాకు వాటర్ వచ్చేది, కృష్ణా జిల్లాలో రావు. దాని సందర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతుంటే ఆయన గండికోట నుంచి లిఫ్ట్ చేసి పైడిపాలెంకి వచ్చి పైడిపాలెం నుంచి చిత్రావతికి పోతాయని అడిగినాడు. అంటే మినిమం నాలెడ్జ్ అది సపరేట్. ఇది పైడిపాలెము అదనంగా 55,000 ఎకరాలు మన పులివెందుల ప్రాంతానికి పాడుతాది. ఇది దానికి చిత్రావతికి సంబంధం లేదు. గండికోట నుంచి చిత్రావతికి వేరు, గండికోట నుంచి ఈ లిఫ్ట్ వేరు అనే చిన్న తన కాన్స్టిట్యున్సీలో ఉండే ఆ సబ్జెక్ట్ కూడా ఆయనకు తెలియదు. ఇంకోటి మూడోది ఏంటంటే ఈ పట్టిసీమ అది వచ్చినప్పుడు అవి రెండు పెర్రీ దగ్గర కలుస్తాయి. పెర్రీ కింద ప్రాంతంలో ఉంది, మన పోతిరెడ్డి పడ పైన ఉంది. అక్కడి నుంచి అక్కడికి నీళ్లెట్లు ఎక్కుతాయి అంటాడు. అంటే నాయనా స్వామి, మనం ఏదైతే శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు పోలవరం నుంచి వాళ్ళు అక్కడి నుంచి పట్టిసీమ ద్వారా చేస్తే ఈ నీళ్లు మనం వాడుకోవచ్చు, ఆ నీళ్లు డైరెక్ట్ రావు అని మనం చెప్పాల్సిన పరిస్థితి ఆయనకు. అంటే ఏమాత్రం అవగాహన లేదు. ఏమాత్రమన్నా అవగాహన ఆయనకు ఉండింటే పోలవరం ఆయన హయాంలో 5 నెలల్లో ఎప్పుడో కంప్లీట్ చేసేవాడు. ఎందుకంటే పోలవరం కంప్లీట్ అయితే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది రాయలసీమ, నెక్స్ట్ ఉత్తరాంధ్ర. ఎందుకంటే కృష్ణా డెల్టా ప్రాంతానికి సమృద్ధిగా శ్రీశైలం నుంచి పోవాల్సిన పని లేదు. అప్పుడు శ్రీశైలం ఉండే వాటర్ అంతా కూడా మనము తర్వాత వచ్చి రాయలసీమకు ఉపయోగించుకోవచ్చు. అట్లా ఏమాత్రం ఇరిగేషన్ పట్ల ఆయనకు మినిమం నాలెడ్జ్ గాని తర్వాత అవగాహన గాని లేదు.